మీరు కానీ గూగుల్ పిక్సెల్, ఐఫోన్, శాంసంగ్ లాంటి పెద్ద బ్రాండ్స్ వాడుతున్నప్పుడు దానికి ఉండే డిస్ప్లే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నా చేతిలోని ఈ ఫోన్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 7 Pro అనమాట. ఈ కస్టమర్ వచ్చేసరికి ఏంటి అంటే దీని ఒరిజినల్ డిస్ప్లే అయితే పగిలిపోయింది కదా అని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పేసి అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళాను కదా అని చెప్పేసి అక్కడ ఏదో తక్కువ దొరికిన డిస్ప్లే అయితే ఏం చేశారు. ఇది వేయించిన 3 to 4 days లో అయితే ఇలా గ్రీన్ కలర్ లోకి వచ్చి డిస్ప్లే అయితే పాడైపోయింది. మన ట్రూపిక్ స్టోర్ కి వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ కస్టమర్ అలానే ఏదైనా తక్కువలో ఉంటే వేసేమని చెప్పారు. అప్పుడు మేము కస్టమర్కి ఏం చెప్పామంటే దీనికి ఒరిజినల్ డిస్ప్లే తప్పితే మీరు వేరే ఏ డిస్ప్లే వేసుకున్నా కానీ త్వరగా పాడైపోతుంది, లేదా అప్డేట్ లో గ్లిచ్ వచ్చినప్పుడు గ్రీనిష్ లైన్స్ అవి వచ్చేస్తాయని చెప్పడం జరిగింది. సో కస్టమర్ ఒరిజినల్ డిస్ప్లే వేసుకోవడానికి రెడీ అయ్యారు, కానీ డిస్ప్లే వచ్చేసరికి మనం బయట నుంచి తెప్పించాల్సి ఉంది. ఇక్కడ చేతిలో చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఒరిజినల్ డిస్ప్లే. ఈ డిస్ప్లే రావడానికి మనకి టైం పట్టినా కానీ పక్కా 100% ఒరిజినల్ డిస్ప్లే అయితే వచ్చింది. డిస్ప్లే వేసిన తర్వాత చూడండి ఫోన్ అనేది ఎలా ఉందో. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ ఫోన్ ఒకసారి పాడైపోయిందంటే దాని ఒరిజినల్ డిస్ప్లే ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినల్ డిస్ప్లే వేయించుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ బెటర్ క్వాలిటీ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ డిస్ప్లే అనేది ఎంత నీట్ గా ఎంత క్వాలిటీగా కనిపిస్తుందో. ఒకవేళ మీ దగ్గర కూడా ఏదైనా ఫోన్ రిపేర్ ఉంటే కనుక మన ట్రూపిక్ స్టోర్ అయితే విజిట్ చేయండి. ట్రూపిక్ స్టోర్ వచ్చేసరికి కాకినాడ జగన్నాథపురం ఫనీష్ ల్యాబ్ ఆపోజిట్ లో ఉంటుంది. ఒకవేళ మీరు లొకేషన్ తెలియకపోతే కామెంట్ సెక్షన్ లో లొకేషన్ కామెంట్ చేస్తారు, డైరెక్ట్ గా లొకేషన్ డిఎం చేస్తాను, లేదా ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.